నమస్తే. ఎలా ఉన్నారు? అమెజాన్ సేల్ అయిపోయింది. ఫ్లిప్‌కార్ట్ గోల్డ్ సేల్ అయితే ఇంకా నడుస్తుంది. సరే ఫ్లిప్‌కార్ట్‌తో మనకి పెద్ద సంబంధం లేదు కాబట్టి అమెజాన్‌లో నేను రికమెండ్ చేసిన ప్రొడక్ట్స్ చాలామంది తీసుకున్నారు. ఆహ్, కామెంట్ కూడా చేశారు. చాలామంది కాదులెండి. ఒక 5, 6 తీసుకున్నారు. దట్ ఈస్ ఫైన్. మనకున్న 400 మంది సబ్‌స్క్రైబర్‌లో మన మాట విని 5, 6 తీసుకున్నారంటే దట్ ఈస్ ఫైన్. ఎనీవే వర్షాకాలం వచ్చేసింది. దాని తర్వాత ఇంకో 2 నెలల్లో 2, 3 నెలల్లో శీతాకాలం కూడా వస్తది. ఒక మంచి వాటర్ హీటర్ లేదంటే వాటర్ గీజర్ తీసుకోవాలి. మీరు అమెజాన్‌లో సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు ఏముంటాయంటే చాలా కనపడతాయి మీకు. కదా! లిటరల్లీ చాలా ఉంటాయి. ఏది తీసుకోవాలి ఏంటి అనేది అర్థం కాదు. అసలు మీకు ఎన్ని లీటర్స్ కావాలి ఏంటి అనేది. సో, ఆ కన్‌ఫ్యూజన్ మొత్తం నేను దూరం చేస్తాను. చాలామంది ఫస్ట్ టైమర్స్ కూడా ఉంటారు కొనేవాళ్ళు. వాళ్ళకి ఏ బ్రాండ్ ఏంటి అనేది అర్థం కాదు. కొంతమందికి మన ఇంట్లో వాడేకి లైట్‌లకు సంబంధించిన బ్రాండ్‌లే ఉంటాయి. కొంతమంది స్టెబిలైజర్ సంబంధించిన బ్రాండ్‌లు ఉంటాయి. ఏది అర్థం కాదు. ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు క్లారిటీ అనేది ఇస్తాను నేను. అండ్ ఇప్పుడు నేను చెప్పే చూపించబోయే ప్రతి ప్రొడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు ఇన్ కేస్ ఆర్డర్ చేయాలి అనుకుంటే అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఆర్డర్ చేయొచ్చు. మళ్ళీ సెర్చింగ్ అదంతా లేకుండా. అండ్ మనది చాలా చిన్న ఛానల్. మీ సపోర్ట్ అనేది కావాలి. 500 సబ్స్క్రైబర్స్‌కి అయితే రీచ్ అవ్వాలి. మన దగ్గర ఆల్మోస్ట్ 490 ఉన్నారు. లాస్ట్ 1 మంత్ నుంచి 490 ఉన్నారు. ఎందుకంటే మనం 15 రోజుల నుంచి అసలు వీడియోనే పెట్టలేదు కాబట్టి. ఎనీవే 3 లీటర్ ఆహ్, వాటర్ హీటర్ గురించి గాని మీరు చూస్తున్నట్లయితే, అంటే గీజర్ గురించి మీరు చూస్తున్నట్లయితే డెఫినెట్‌గా మీకు గీజర్స్‌లో రాక్ కోల్డ్ అనేది ఒక హెవీ డ్యూటీ బ్రాండ్. లైక్ మిలిటరీ ట్యాంక్ లాంటి బ్రాండ్ అనమాట. ఒక బలిష్టంగా ఏమంటారు దాన్ని? ఒక దున్నపోతులాగా అలా ఉంటుంది. మనకు చిరాకు పట్టి దాన్ని బయటపడేయడమే గానీ అది పాడవదు. అలాంటి బ్రాండ్ ఇది రాకోల్డ్ అనేది. ఆఫ్‌లైన్ ఎక్కువగా దొరక్కపోవచ్చు. ఆన్‌లైన్ అయితే బాగా దొరుకుతుంది. ఆఫ్‌లైన్ కూడా దొరుకుతుందిలెండి. దీన్ని దేనితో కంపేర్ చేయొచ్చంటే ఈ రాకోల్డ్ అనే బ్రాండ్‌ని మీకు ఏసీల్లో ఓ జనరల్, మిట్సుబిషి ఇలాంటి హెవీ డ్యూటీ ఏసీలు ఏవైతే ఉంటాయో డైకిన్ అలాంటి ఒక బ్రాండ్ అనమాట ఇది. 3 లీటర్స్. ఓకే. ఈ 3 కిలోవాట్ అవన్నీ పక్కన పెట్టండి. 3 లీటర్స్. 3 లీటర్స్ అంటే మన బకెట్ ఉందనుకోండి. బకెట్‌లో ఒక 30% వరకు నిండుతుంది. ఓకే. సరిపోతుందా అంటే మోడరేట్. మీ ఇంట్లో ఒకళ్ళు లేదా ఇద్దరు ఉండి, మరీ మనకి ఎక్కువగా కాలిపోయే నీళ్లు లేకుండా క్విక్‌గా కావాలి నీళ్లు అనుకుంటే డెఫినిట్‌గా ఆహ్, ఈ రాకోల్డ్ 3 లీటర్స్‌ని బడ్జెట్‌లో కావాలి అనుకుంటే ఇది ప్రిఫర్ చేయండి. ఎక్సలెంట్ గీజర్ అనమాట. ఎక్సలెంట్ గీజర్. చాలా బావుంటుంది. వెరీ ఈజీ టు ఇన్‌స్టాల్. మీకు ఆల్రెడీ పైప్స్ ప్రొవిజన్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా వాళ్ళొచ్చి ఇన్‌స్టాల్ చేస్తారు. ప్రెజెంట్ అయితే 2899 ఉంది. ఇది యాక్చువల్‌గా దీన్ని ప్రైస్ తక్కువుందనే చెప్పాలి. యాక్చువల్‌గా దీని ప్రైస్ లాస్ట్ టైమ్ నేను కొన్నప్పుడు 3200 ఎంతో ఉంది. ఇప్పుడు తగ్గింది ప్రైస్. సేల్‌లో కూడా తగ్గలేదు. ఇప్పుడైతే నార్మల్‌గా తగ్గి ఉంది. మీకు దగ్గర హెచ్‌డీఎఫ్‌సీ అమెజాన్ పే, ఐసీఐసీ కార్డ్ అవి వాడితే ఎలాగో 150, వచ్చేస్తుంది కాబట్టి పెద్ద అవసరం లేదు. ఇక్కడ 3ఎల్ 4.5 కిలోవాట్ అని ఉంది. అది కూడా అవసరం లేదు మీకు. ఈ మోడల్స్‌లో ఏది తీసుకోవాలి అది కూడా మీరు చూడొద్దు. నేను ఏదైతే మోడల్ చెప్పానో ఇదే తీసుకోండి. ఇది బావుంటుంది. ఓకే. మీకు బడ్జెట్‌లో కావాలి. నీళ్లు వేడివేడిగా వస్తాయి. ఏంటి చేతులు కాలిపోతాయన్నమాట. పైన తోలు లేచిపోద్ది. కానీ ఏంటంటే తక్కువ నీళ్ళు రావడం వల్ల దానిలో మనం ఎక్కువగా కలుపుకోవాలి. మీకు ఏదుంటే అది చెప్పాలి కదా నేను. సో, చెప్తున్నాను. 3 లీటర్ సఫిషియంట్. బావుంటుంది. బడ్జెట్‌లో త్వరగా అయిపోతుంది. నెక్స్ట్ బడ్జెట్‌లోనే ఇంకొకటి కావాలి అనుకుంటే, ఒకవేళ అది మీకు లేదు, దాని మీద మీకు నమ్మకం లేదు, లేదంటే నేను చెప్పిన దాని మీద మీకు నమ్మకం లేదు అనుకుంటే, మనందరికీ తెలిసిన బ్రాండే ఈ క్రాంప్టన్, హేవెల్స్ అనేవి ఉంటాయి. క్రాంప్టన్ కంటే హేవెల్స్ బ్రాండ్ కొంచెం బావుంటుంది 3 లీటర్ కేటగిరీలో. వేరే కేటగిరీలో ఏది బావుంటుందనేది నేను చెప్తాను. హేవెల్స్ ఇది కూడా 3 లీటర్స్‌కి సంబంధించిందే. దీనిలో కూడా ఆటోమేటిక్‌గా ఈ ఎల్ఈడీస్ ఉంటాయి. ఈ గీజర్స్ ఏంటంటే మనకి కావాల్సిన హీట్ చేసేసి, దాని తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతాయనమాట. సో, మనం ఈ గీజర్ ఎక్కువ సేపు వేసాం గదా! అరే! లోపల నీళ్లు కాలిపోతుంటాయి అలా ఏమి అనుకోవద్దు. మనకి టీ పెట్టుకునే కెటిల్స్ ఎలా ఉంటాయో, రైస్ కుక్కర్స్ ఎలా ఉంటాయో, వాటి పని అవి చేసిన తర్వాత ఇన్‌స్టాంట్‌గా ఆఫ్ అయిపోతాయి. ఓకే. సో, యాహ్! ఇది కూడా బావుంటుంది. 5 ఇయర్ వారంటీ, ఇన్నర్ ట్యాంక్ వారంటీ ఇవన్నీ ఉంటాయి. బానే ఉంటాయి. అంటే గీజర్స్‌కి మీకు పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదు. గీజర్స్‌తో మీకొచ్చే ఒకే ఒక ప్రాబ్లమ్ ఏంటో చెప్పనా? బయట స్విచ్ 20 యాంప్, 16 యాంప్ స్విచ్ ఉంటుంది కదా! అది అప్పుడప్పుడు ట్రిప్ అవుతూ కాలిపోతూ ఉంటుంది. అదొక్కటి రీప్లేస్ చేసుకుంటే చాలు. అది ఎంత 50 100 ఉంటుంది. ఓకే. గీజర్‌లు అయితే పాడవు.
ఓకే. షాక్ ప్రూఫ్ ఇవన్నీ షాక్‌లు, గీకులు ఏం కొట్టమండి. ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇన్‌స్టాలేషన్ రూ. 300 అని అంటున్నాడు. బట్ యాహ్! ఇన్‌స్టాలేషన్ అతనితో మీరు మాట్లాడుకోవడమే. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. క్విక్‌గా ఇన్‌స్టాలేషన్. నెక్స్ట్ వచ్చేసి 5 లీటర్. 5 లీటర్ కావాలి అనుకుంటే ఇక్కడ రాకోల్డ్ అవైలబుల్‌గా లేదు. బట్ రాకోల్డ్ కూడా 5 లీటర్స్‌లో అంతగా బాగోదు. హేవెల్స్ బావుంటుంది. 5 లీటర్ ఇన్‌స్టాంట్ వాటర్ దీనిలో కూడా సేమ్ మీకు ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి మీకు రస్ట్, షాక్ ప్రూఫ్ బాడీ అని అంటాడు. ఫైర్ రిటార్డెంట్ అంటాడు. ఇవన్నీ కామన్ అండి. ఇవన్నీ మార్కెటింగ్ గిమిక్స్ అని కాదు. ఆల్రెడీ అందులో ఉన్నవే చెప్తారు. సో, సుపీరియర్ ట్యాంక్ అంటాడు. 305 ఇదంతా ఫైన్. ఓకే. 5 లీటర్ 2 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ, 5 ఇయర్స్ ఆన్ ఇన్నర్ ట్యాంక్ 4290 ఉంది. ఒకవేళ మీరు నా లింక్ ద్వారా వస్తే రూ. 290 ఆఫ్ ఉంటుంది. సో, ఎఫెక్టివ్‌గా 4,000కి వచ్చేస్తుంది. మీరు 3,300 పెట్టి 3 లీటర్లు కొనుక్కోవడం కంటే కూడా 5 లీటర్లకి ఇంకొక 600, 700 పెట్టి 5 లీటర్లకు వెళ్ళడం అనేది మంచిది. మీకు అమెజాన్ పే, ఐసీఐసీఐ కార్డ్ ఉంటే ఎలాగో 200 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. వేరే బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అనేవి డిస్కౌంట్స్ ఇక్కడ ఉన్నాయి. అవి డిస్కౌంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇక్కడ ఇన్‌స్టాంట్ 3,000కి పైగా ఉంది కాబట్టి 300 ఆఫ్ ఉంది. సో, ఇవి చూసుకోవచ్చు మీరు. ఇక 5% ఏదో ఉంది ఇక్కడ. అది మీరు చూసుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి మీద అయితే 300 అది మారుతూ ఉంటుందండి. నా సజెషన్ 3 లీటర్స్ తీసుకోవడం కంటే ఒక 2, 300 ఎక్స్ట్రా పే చేసి 5 లీటర్స్ తీసుకోండి. 5 లీటర్స్ తీసుకోవడం వల్ల సఫిషియెంట్‌గా మీరు స్నానం చేయడానికి సరిపోతుంది 5 లీటర్స్. ఒకళ్ళు స్నానం చేయడానికి సరిపోతుంది. దాని తర్వాత బయటకొచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2, 3 మినిట్స్ పెట్టంగానే ఆటోమేటిక్‌గా హీట్ అయిపోతుంది కాబట్టి. దట్ ఈస్ ఫైన్. ఓకే. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇందులోనే వీగార్డ్ అని ఒక గీజర్ ఉంటుంది. ఇది కూడా ఒక హెవీ డ్యూటీ ఒక రాక్ సాలిడ్ ఆహ్, ఏమంటారు దాన్ని? గీజర్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఈ పక్కనున్న మా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్‌లో వీగార్డే పెట్టుంది. 15 లీటర్ పెట్టుందది. ఇది 5 లీటర్‌ది. చాలా ఇప్పటిదాకా అయితే దానికైతే ప్రాబ్లమ్ లేదు. లాస్ట్ 4, 5 ఇయర్స్‌లో అసలు ఎప్పుడు ప్రాబ్లమ్ అయితే రాలేదు. దీనికి కూడా ప్రాబ్లమ్ రాదు. ఎందుకంటే రెప్యూటెడ్ బ్రాండ్ ట్రిప్ అవ్వడం లాంటివి అవన్నీ జరగవు. ఎందుకంటే ఇది స్టెబిలైజర్స్ తయారు చేసే బ్రాండ్ అనమాట. వీగార్డ్. గార్డ్ చేసే బ్రాండ్. బావుంటుంది. మల్టీ లేయర్ ప్రొటెక్షన్ 3000 కేవ్ వాట్స్ ఇవన్నీ ఫైన్ అన్నిటికి. 5 ఇయర్ ఇన్నర్ ట్యాంక్ ఇయన్నీ ఫైన్. వారంటీస్ ఉంటాయి. 1 ఇయర్, 2 ఇయర్స్ ఉంటాయి. ఇందులో 3 లీటర్ వేరియంట్ కావాలంటే 3 లీటర్ వేరియంట్ ఉంది. కానీ 3 లీటర్ వేరియంట్‌లో మీరు రాకోల్డ్‌కి వెళ్ళండి. తప్పితే హేవెల్స్‌కి వెళ్ళండి. అప్పుడు కూడా లేకపోతే వీగార్డ్‌కి వెళ్ళండి. ఓకే. రూ. 4,000కి ఇది కూడా వచ్చేస్తుందనమాట. అమెజాన్ పే, ఐసీఐసీఐ కార్డ్ వాడితే 200 ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొంచెం ఎక్కువ లీటర్లు కావాలి అనుకుంటే 6 లీటర్స్ ఇది ఉంటుంది. క్రాంప్టన్ ఉంటుంది. ఎక్కువగా జనాలు వాడేది వాళ్ళ ఇళ్లలో 6 లీటర్స్ ఎక్కువగా. అంటే ఇండివిడ్యువల్ ఫ్యామిలీ ఉన్నా గానీ, లేదంటే సింగిల్ రూమ్స్‌లో ఉండేవాళ్ళు సింగిల్ అటాచ్డ్ బాత్రూమ్‌కి ఉన్నా గానీ, ఎక్కువగా వాడేది 6 లీటర్స్. 6 లీటర్స్ ఈజ్ సఫిషియంట్ సరిపోతుంది. మీ ఇంట్లో ఇద్దరుంటే వాళ్ళిద్దరికీ సరిపోతుంది. అంటే ఆహ్, వెళ్ళి వస్తుంటారు కాబట్టి మనం 2 బకెట్లు స్నానం చేసినా గానీ సరిపోతుందనమాట. దీనికి అవార్డ్ కూడా వచ్చిందంటున్నాడు. అది ఎంతవరకు నిజమో తెలీదు. బట్ 28,200 మంది కొన్నారు. నంబర్ 1 బెస్ట్ సెల్లర్ అని ఉంది. ఆ నంబర్ 1 బెస్ట్ సెల్లర్ కూడా పక్కన పెడితే బావుంటుంది. క్రాంప్టన్ బ్రాండ్. 2,700కి 3 లీటర్స్ నేను మా హోమ్ టౌన్‌లో ఒకటి పెట్టిచ్చాను. బావుంది. వెరీ గుడ్. నో ఇష్యూస్. ఓకే. కాకపోతే మీకున్నది నేను చెప్పాలి గాబట్టి, క్రాంప్టన్‌లో ఏంటంటే ఇవి రాకోల్డ్, హేవెల్స్, వీగార్డ్ ఇవి చాలా క్విక్‌గా హీట్ అవుతాయి. ఇది కొంచెం ఒక్క 30 సెకండ్స్ ఎక్కువ తీసుకుంటుంది హీట్ అవ్వడానికి. అంతే 30 సెకండ్స్ అంతే. ఏ గీజర్ అయినా గానీ 2-3 మినిట్స్‌లో కంప్లీట్ హీట్ అయిపోతుంది. అంటే కాలిపోతూ ఉంటుందనమాట. చర్మం పోతుంది. ఇది కొంచెం ఒక 30 సెకండ్స్, ఒక 1 మినిట్ ఎక్కువ తీసుకుంటుంది. అంతకు మించి ఏమీ లేదు. ఇది కూడా రూ. 5,000 ఉంది. డిస్కౌంట్ అనేది ఎలాగో ఉంటుంది. క్రెడిట్ కార్డ్స్ మీద ఒక 500, 600 డిస్కౌంట్ ఉంది. 4,600కి, 4,500కి ఇట్స్ ఎ స్టీల్ డీల్. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇప్పుడు 10 లీటర్స్‌కి వద్దాం మనం. 10 లీటర్స్‌లో ఏముంటాయంటే 10 లీటర్స్‌లో రాకోల్డ్ లేదు. హేవెల్స్ అనే ఒక బ్రాండ్ వెరీ గుడ్ బ్రాండ్. ఇందాక చెప్పినట్లే మీ ఇంట్లో ఒక ఆహ్, ముగ్గురుంటే డెఫినిట్‌గా 10 లీటర్స్ అనేది తీసుకోండి. అంటే టన్ బై టన్నే కదా! మనకు కావాల్సింది ఒక బాత్రూమే మనం యూజ్ చేయాలి అనుకుంటే డెఫినిట్‌గా ఇది తీసుకోండి. లేదంటే 2 బాత్రూమ్‌లో 2 కావాలి అనుకుంటే నా మాట విని ఏం చేస్తారంటే మీరు 5 లీటర్స్‌వి ఉన్నాయి కదా! 5 లీటర్స్ లేదా 6 లీటర్స్ ఉన్నాయి కదా! 5 లీటర్స్‌వి 2 కొనేసి 2 బాత్రూమ్‌లో పెట్టేయండి. అర్థమైందా? అంటే బడ్జెట్‌లో ఉండే వాళ్ళకి చెప్తున్నా నేను. డబ్బున్నోడు ఎలాగైనా డబ్బు పే చేసేసి 25 లీటర్స్ కొనుక్కుంటాడు.
లేదు ఒకే బాత్రూమ్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఈ 10 లీటర్స్ తీసుకోండి. 10 లీటర్స్ అనేది సఫిషియంట్, దేనికైనా సఫిషియంట్. మంచిగా సగం బకెట్ నిండుతుంది. ఇంకా అది కూడా సగం బకెట్ ఏంటి, కాలిపోయే నీళ్ళు అనమాట, కలకలకలని కాలిపోయే నీళ్ళు. ఓకే, ఇంకా దాంతో మీరు ఇంకా చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది బాగుంటుంది. దీనిలో ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, సేఫ్ టు యూజ్, నో ఇష్యూస్, జీరో ఇష్యూస్. గీజర్ పని ఏంటి, వాటర్ని హీట్ చేయడం, ఆ పని చేస్తుంది. ఓకే, నేను చెప్పిన బ్రాండ్స్ మాత్రమే కొనండి, వేరేవి కొనొద్దు. చాలా ఉంటాయి మీకు ఆఫర్స్ ఇచ్చి, చాలా వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారని చెప్పి వాళ్ళు చాలా ఉంటాయి, వద్దొద్దు. మనం రెప్యుటేషన్ మీద వెళ్దాం, డిస్కౌంట్ ఇస్తున్నాడు కదా అని చెప్పి, లేదంటే ఆడేదో ఆ, పక్కోడు ఒక బ్రాండ్ గురించి తప్పుగా మాట్లాడాడు కదా అని అలా వద్దు. రెప్యూటెడ్ బ్రాండ్స్, సర్వీస్ బాగుండే బ్రాండ్స్కి మాత్రమే మనం రికమెండ్ చేద్దాం, అవే కొనండి. తర్వాత 15 లీటర్స్ వచ్చేసరికి ఒక ప్రీమియం సెగ్మెంట్ వచ్చేస్తుంది. ఇది రాక్ కోల్డ్ బ్రూనో ప్రో. అది పక్కన పెడితే ఏంటి అనేది, దీనిలో కూడా 10 లీటర్స్ ఉంది. బట్ నేను 15 లీటర్స్ అని ఎందుకు పెట్టానంటే, రాకోడ్లో 10 లీటర్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు 6,000 ఉంది, కానీ 15 లీటర్స్ ఒక 300 ఎక్స్ట్రా ఉంది. 300 ఎక్స్ట్రాకి 15 లీటర్ వచ్చేస్తుంది కదా, అందుకని పెట్టాను అనమాట. ఇది 5+2 ఇయర్స్ 7 ఇయర్ వారంటీ ఉంది ట్యాంక్ మీద, అండ్ 2 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ఎలాగైనా ఉంటుంది. రాష్ట్ర ప్రూఫ్, టైటానియం ఎనామిల్, ఇంకా ఇవన్నీ కామన్ అండి, అన్నిట్లో ఉండేవి. బట్ రాకోల్డ్ చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా కొంచెం ప్రైస్ తగ్గుంది, ఒక 400 వరకు తగ్గుంది. 400 కంటే ఎక్కువ ఉండాల్సిన ప్రైస్ ఇది, ఐ మీన్ 6,700 ఆ రేంజ్లో ఉండాల్సిన ప్రైస్ ఒక 400 వరకు తగ్గుంది. 15 లీటర్స్ ఎక్సలెంట్, ఇంట్లో ముగ్గురు ఉంటే సఫిషియెంట్గా సరిపోతుంది అనమాట. ఓకే, అంటే క్విక్గా స్నానం చేసి క్విక్గా వచ్చేయడానికి. లేకపోతే యూజువల్లీ 3 లీటర్ తీసుకుంటే ఏమవుతుందంటే, మీరు 3 లీటర్ పెడతారు, మీరు బకెట్ నింపంగానే కొంచెం గోరువెచ్చగా తగులుతాయి నీళ్ళు, అంత హీట్గా ఉండవు. మళ్ళీ మీరు ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ పెట్టుకోవడం, లేదంటే హాఫ్ ట్యాప్ ఇది హాఫ్ ట్యాప్ అది పెట్టుకోవడం అలాంటివి ఉంటుంది. కానీ 10 లీటర్స్ 15 లీటర్స్లో అలాంటి ఇష్యూ ఏ ఉండదు అనమాట. సరిపోతుంది, చాలా బాగుంటుంది. మీరు లిటరల్లీ ఒక 10 లీటర్స్ వాడి తర్వాత ఆటోమేటిక్గా అది రీఫిల్ అవుతూ ఉంటుంది కాబట్టి వెంటనే వేరే వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంది, బాగుంటుంది. 15 లీటర్స్ ఇది కొనండి, రాకూడదు. నెక్స్ట్ 15 లీటర్స్లోనే ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న బ్రాండ్ ఇది. మనకి వాటర్ ఫిల్టర్స్ అనేవి వీళ్ళు ఎక్కువగా పెడుతూ ఉంటారు, మనకి వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి కదా అవి, అలాంటి అదే బ్రాండ్ అనమాట ఇది, ఏవో స్మిత్ గీజర్స్. ఈ మధ్య కాలంలో బాగుంటుంది. 7 ఇయర్స్ ట్యాంక్ మనకి ఇస్తున్నాడు మా ఎంటైర్ ట్యాంక్ మీద, అండ్ 2 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ, 3 ఇయర్స్ హీటింగ్ ఎలిమెంట్ ఇస్తాను, 2 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ, 1 ఇయర్ అనేది అది అన్నిటి మీద ఉంటుందండి. 6,599 అంటే 6,600 వరకు ఉంది. కొనుక్కోవాలనుకుంటే డెఫినెట్గా మీకు రాకోల్డ్ కాకుండా, మీ మీ లొకేషన్లో అది లేకుండా వేరే ఏదైనా బ్రాండ్ కావాలనుకుంటే ఇది ప్రిఫర్ చేయండి, బాగుంది. ఈ మధ్యకాలంలో సర్వీస్ వీళ్ళు బాగా ఇస్తున్నారు. ఓకే, యా, దట్స్ ఇంకా వీటి గురించి మాట్లాడుతుంది ఎక్కువగా లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు అబ్సల్యూట్లీ బెస్ట్, మీకు స్పెండింగ్ కెపాసిటీ ఉంది అంటే, మీకు ఎక్కువగా మిడిల్ క్లాస్లో ఏమవుతుందంటే, మ్, అలా వచ్చే డబ్బులు అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట, ఈఎంఐలు కట్ అవుతూ ఉంటాయి, ఎక్కువగా చేతిలో ఎప్పుడు డబ్బులు మిగలవు. అందుకని నేను అన్ని కవర్ చేస్తున్నాను, డబ్బు విషయంలో కూడా చెప్తున్నాను నేను. ఓకే, అనుకోవచ్చు ఏంట్రా 1000 రూపాయలు 500లో ఏం డిఫరెన్స్ వచ్చింది అని చెప్పి. డిఫరెన్స్ వస్తుంది, ఒక 25,000 30,000 సంపాదించే ఫ్యామిలీ ఏదన్నా ఉందంటే వాళ్ళకి డిఫరెన్స్ వస్తుంది. ఈవెన్ 50,000 60,000 సంపాదించే ఫ్యామిలీకి కూడా ఏంటంటే ఈఎంఐలు కట్ అవుతూ ఉంటాయి, ఒక ఇన్సూరెన్స్ అంటారు, అదంటారు, రెంట్లు అంటారు, ఉండవు అనమాట. ఒక్కసారి ఒక చోట ఒక 2-3 వేలు ఎక్స్ట్రా పే చేస్తే వేరే చోట అది కంపెన్సేట్ చేయాల్సి వస్తుంది. అందుకని నేను చెప్తున్నాను, మీకు అబ్సల్యూట్లీ బెస్ట్ కావాలి. ఓకే, ఇంట్లో ఒక నలుగురు 5గురు ఉన్నా సరిపోవాలి మీకు. ఓకే, ఒక ఫ్యామిలీ ఉన్నా సరిపోవాలి అనుకుంటే 25, కళ్ళు మూసుకొని 25 లీటర్స్కి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత స్నానం చేయడానికి 10-12 లీటర్స్ కంటే ఎక్కువగా ఖర్చు అవ్వదన్నమాట, అంత హీట్గా వస్తుంది. తర్వాత వెంటనే వేరే వాళ్ళు వచ్చినా కానీ ఈ ఆల్రెడీ 12 లీటర్స్ ఇంకొక 12 లీటర్స్ రీప్లేస్ అయ్యి మళ్ళీ అది కూడా హీట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ వచ్చిన అలా వెంటనే మీకు చాలా క్విక్గా పనులన్నీ అయిపోవాలి అనుకుంటే 25 లీటర్స్ది తీసుకోండి. దీనికి మించింది లేదు. ఇక్కడ మీరు రేటింగ్ చూడొచ్చు, 4.3 స్టార్ రేటింగ్, 5,000 మెంబర్స్ కొన్నారు ఆల్రెడీ. దీనికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాకోల్డ్ బ్రాండ్ 8,000కి స్టీల్ డీల్. యూజువల్లీ 12,000 రూపాయలు 11,000 రూపాయలు ఉండేది, 8,000కి వస్తుంది. స్టీల్ డీల్ అనమాట, స్టీల్ డీల్ 25 లీటర్స్ది. మీరు 5 లీటర్స్ది 6 లీటర్స్ది 5,000కి కొనడం కంటే కూడా, 4,000 5,000కి కొనడం కంటే కూడా ఇంకా 3,000 ఎక్స్ట్రా పెట్టారనుకోండి, ఈ 25 లీటర్లది వచ్చేస్తుంది. కళ్ళు మూసుకొని తీసుకోండి, ఇక దీని గురించి నేను ఎక్కువగా చెప్పను. నెక్స్ట్ మీకు అది అవైలబుల్గా లేదన్నా, మాకు అది కొంచెం డౌట్గా ఉంటుంది, మాకు ఇంకా బడ్జెట్ తక్కువ ఉందన్న,
ఆహ్, మా దగ్గర బడ్జెట్ 6,000, 7,000 మాత్రమే మేము స్పెండ్ చేయమని అనుకుంటే 25 లీటర్లలోనే 25 లీటర్స్‌లోనే క్రాంప్టన్ అనేది 6,700 ఉంది. తీసుకోండి. హ్యాపీగా తీసుకోండి. ఎలాగో డిస్కౌంట్ ఒక 300, 400 వచ్చేస్తుంది. హ్యాపీగా తీసుకోండి. ఇది కూడా బాగానే ఉంటుంది. దాంతో పోల్చుకుంటే ఇది కూల్ అవ్వడానికి హీట్ అవ్వడానికి ఒక 30, 40 సెకండ్స్ లేదా 1 మినిట్ ఎక్కువగా టైం తీసుకుంటుంది. బట్ ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. ఓకే. చాలా అంటే చాలా బావుంటాయి. యూ కెన్ టేక్ క్రాంప్టన్, హేవెల్స్, తర్వాత వీగార్డ్ అండ్ బెస్ట్ రాకోల్డ్ ఇవన్నీ బావుంటాయి. ఓకే. లేదు మాకు క్రాంప్టన్ కూడా వద్దు, కొంచెం ప్రీమియంగా ఉండాలి అనుకుంటే హేవెల్స్ బ్రాండ్‌కి వెళ్ళండి. ఇది కూడా 8,000 పడుతుంది మీకు. దీనిలో కూడా ఇండికేటర్స్, ఎల్ఈడీ ఇండికేటర్స్, ఆటోమేటిక్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి. 5 ఇయర్స్ ఆన్ ట్యాంక్ ఇవన్నీ కామన్ అండి. 5 ఇయర్స్ ఆన్ ట్యాంక్, 1 ఇయర్ ఆన్ కాంప్రహెన్సివ్ లేదా 2 ఇయర్స్ ఆన్ కాంప్రహెన్సివ్ ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్ ఏం రాదు. ఇదేం సైన్స్ పెద్ద స్పేస్ సైన్స్ ఏం కాదు ఇది. ఇదేం కాదు, ప్రాబ్లమ్ లేదు. ఇది కూడా వెరీ గుడ్ బ్రాండ్. ఇక్కడ చూడొచ్చు 4.5 స్టార్ రేటింగ్ ఉంది. 25 లీటర్స్ స్టోలే. కాకపోతే 8,000 ఉంది. రూ. 490 కూపన్ ఆఫ్ ఉంది. సో, ఎఫెక్టివ్‌గా మీకు 7,500 వరకు పడుతుంది. అండ్ మీకు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తే ఇంకో 300, 400 డిస్కౌంట్ ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి 7,000కి ఇది కూడా బావుంటుంది. సో, మీకు అబ్సల్యూట్‌లీ బెస్ట్ కావాలి, 8,000 మేము స్పెండ్ చేస్తాం అనుకుంటే రాకోల్డ్ తీసుకోండి. లేదు బడ్జెట్‌లో కావాలి, 6,500 మాత్రమే స్పెండ్ చేస్తాం అనుకుంటే క్రాంప్టన్ తీసుకోండి. 7,000 వరకు స్పెండ్ చేయగలిగే కెపాసిటీ ఉంటే హేవెల్స్ తీసుకోండి. అంతకు మించి ఏమీ లేవు. ఇవన్నీ చూసి ఇన్ని ఉన్నాయి ఏంటి అని మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనున్నా కదా, నేను చెప్పేస్తాను మీకు. మీకేమన్నా కావాలి అనుకుంటే ఇది కొనొచ్చా, కొనకూడదా, ఇది కావాలి, ఏ ప్రోడక్ట్ కావాలన్నా నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. లింక్ అనేది నేను ఇస్తాను. దాని కింద మీకు ఏం చెప్పాలో అది కూడా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హాట్ అండ్ కోల్డ్ ఏసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియో వస్తుంది. అది కూడా చూడండి. థ్యాంక్ యూ.